ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. క్రైస్తవుడు. ఆ లోయలో నీకు మరేమియు ఎదురుపడలేదా? విశ్వాసి. ఎదురుపడెను. సిగ్గును నొకని అక్కడ కలుసుకొంటిని. అయితే నా యాత్రలో నాకు కనబడిన మనుష్యులందరిలో వీడే తన పేరుకు తగినవాడు కాదు. ఒప్పుకొననంటే ఇతరులు కొంత వాదమైనను మరి ఏ సాధనమైనను నుపయోగించిన తరువాత మానుదురు. కాని సిగ్గుమాలిన ఈ సిగ్గు ఎక్కడికి వదిలిపోవువాడు కాడు. క్రైస్తవుడు. వాడు నీతో ఏమన్నాడు? విశ్వాసి. దైవభక్తి కూడదన్నాడు. మత సంబంధమైన సంగతులను మనస్కరించుట నీచమైనది, క్షుద్రమైనది, కింకరులకే తగినది గనుక అది పురుషులకు అక్కరలేదనియు, పాపమునకు భయపడు మెత్తని మనస్సాక్షి పిరికితనమనియు, ఇప్పటి ధైర్యశాలులు భీమసేనులమని అనుకొని డంబముగా అలవాటు చేయు స్వాతంత్ర్యము విడుచునట్లు ఒకడు తన మాటలను తన మార్గములకు కాచుకొనియుండుట ఇప్పటి వారందరూ అపహసించుట కారణమనియు, సామంతులేమి జ్ఞానులేమి వారిలో కొంతమంది మాత్రమే నా మతమును అవలంబించిరనియు, వారును మొదట దుర్బోధ చేత వెర్రివారై మరి ఎవరికిని తెలియబడని ఏదో ఒకదాని నిమిత్తము తమకు కలిగినది యావత్తు పోగొట్టుకొనుటకు సిద్ధమనస్సు తమకు తామే స్వేచ్ఛగా తెచ్చుకొంటేనే కాని లేకుంటే దానికి ఒప్పరానియు అపేక్షించును. అదియుగాక ఎవరు తమ జీవితకాలమందు యాత్రికులై యుండిరో వారిలో ఎక్కువ మంది యొక్క నీచమైన దీనస్థితిని, దారిద్ర్యము, శాస్త్రముల విషయమైన వారి అజ్ఞానమును, విద్యాహీనతను కారణము చేసుకొని నిందించెను. ఇప్పుడు నేను వివరముగా చెప్పశక్యము కాని ఇంకా అనేకమైన సంగతుల గూర్చి మాటలాడుచు బలవంతము చేసి వినిపించెను. 1 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనము మరియు 3వ అధ్యాయం 18వ వచనము. ఫిలిప్పీ 3వ అధ్యాయము 7 నుండి 9 వచనములు. థ్యాంక్ యూ.